చెప్పుకున్నామంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ అని చెప్పుకున్నాం. సో ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ లోపల మనం చెప్పుకునే ఫంక్షన్ లెంత్ అనే ఫంక్షన్ ఉంది. ఏంటి ఫంక్షన్? లెంత్ అనే ఫంక్షన్. సో లెంత్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే మనం ఎన్ని లెటర్స్ ఇస్తామో తెలుసుకోవడం కోసం లెంత్ అనే ఫంక్షన్. సో స్ట్రింగ్ ఏమి ఇచ్చాము ఇక్కడ? హలో అని ఇచ్చాను. సో దీని యొక్క లెంత్ ఎంత? 5 అట. అంతే ఉందా? 3 4 5 ఉంది. 1 2 3 4 5 వస్తుంది కదా. సో అంటే ఆ లెంత్ అనేది ఎంత ఉందనేది ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి? లెంత్ అనే ఫంక్షన్. నెక్స్ట్ మ్యాక్సిమం అంటున్నాం. ఏంటి? మ్యాక్స్ అనే ఫంక్షన్. సో మ్యాక్సిమం అంటే హైయెస్ట్ క్యారెక్టర్ అనేది రిటర్న్ చేయడం కోసం. సో హైయెస్ట్ క్యారెక్టర్ పొజిషన్ ఏంటి దీనిలో? ఏది హైయెస్ట్ లో వస్తుంది? ఇప్పుడు 1 అంటే ఏ అంటాం, 2 అంటే బి అంటాం. అలా హైయెస్ట్ ఉన్న లెటర్ ఏంటి దీనిలో? ఓ వస్తుంది. సో రన్ చేస్తాం. ఓ వచ్చింది. సో సపోజ్ ఓ అనే లెటర్ కాకుండా నేను జెడ్ అని రాశాను దీనిలో. ఇప్పుడు ఏది వస్తుంది? జెడ్ వస్తుంది. అంటే మనకేంటి ఏ టు జెడ్ లోపల హైయెస్ట్ పొజిషన్ ఏది ఉందో హైయెస్ట్ ఏ పొజిషన్ ఉందో అది వస్తుంది. అలా నేను లోయెస్ట్ పొజిషన్ రావడం కోసం మిన్ అని యూజ్ చేస్తాను. ఏం యూజ్ చేస్తాను? మిన్ అని యూజ్ చేస్తాను. సో మిన్ అని ఇచ్చేసి మనకు ఏది కావాలో మెన్షన్ చేస్తాం. మిన్ అని యూజ్ చేద్దాం. లోయెస్ట్ పొజిషన్ ఏంటంటే సో అలా హైయెస్ట్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, లోయెస్ట్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ కంకాటినేషన్ చేయడం కోసం ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం అన్నాం. అంటే కంకాటినేషన్ అంటే ఆల్రెడీ ఉన్న స్ట్రింగ్కి ఇంకో స్ట్రింగ్ యాడ్ చేయడం కోసం. మరి మొత్తం తీసుకోవట్లేదు. సో దాని లోపల స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేసి దానిలో ఉన్న స్పెసిఫైడ్ టెక్స్ట్ని తీసుకొని దానికి కాంబినేషన్ చేస్తాను. సో హలో వరల్డ్ అని ఇచ్చాను. సో హలో వరల్డ్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఎక్స్ 0:6 అని ఇస్తాను. సో 0:6 అంటే ఎక్కడి నుంచి వస్తుంది? 0 1 2 3 4 5 6. సో అంటే అప్ టు ఎక్కడ వరకు వస్తుంది మనకు? 6 వరకు వస్తుంది. 6 వరకు వస్తుందా? ఇంకేమన్నా పోతుందా? అప్పర్ బౌండ్ ఎప్పుడైనా కూడా ఏమని చెప్పాం? అప్పర్ బౌండ్ అనేది ఒక టెక్స్ట్ లో అవుతుంది. సో అంటే అప్ టు ఎక్కడ వరకు వస్తుంది? స్పేస్ వరకు వస్తుంది. స్పేస్ కూడా వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందట? ప్లస్ ఇండియా అని ఇస్తాను. సేవ్ రన్ హలో ఇండియా అని వచ్చింది. హలో ఇండియా. సో ఉన్న టెక్స్ట్ కి అనదర్ టెక్స్ట్ ఇవ్వడం కోసం కంకాటినేషన్ యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ రిపీటేషన్ చేయడం కోసం ఉన్న టెక్స్ట్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటే సో హలో నా టెక్స్ట్ ఇచ్చాను. సో ఇది ఎన్నిసార్లు రిపీట్ కావాలో మెన్షన్ చేస్తాను. సో 3 టైమ్స్ అని ఇచ్చాను. హలో 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 అని వచ్చింది. హలో హలో 3 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇది ఇండెక్స్ గురించి చూసాం కదా మనం. ఇండెక్సింగ్ వచ్చేసి ఇలా బ్రాకెట్స్ లో ఇచ్చేస్తాం. స్లైసింగ్ వచ్చేసి ఏంటి? కొలెన్స్ ద్వారా మెన్షన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ మెంబర్షిప్ వచ్చేసి ఏంటి? ఇన్ నాట్ ఇన్ అనే మెంబర్షిప్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి? ఉన్నట్టయితే ఇన్ అని యూజ్ చేస్తాం, నాట్ ఇన్ అయితే లేకపోతే నాట్ ఇన్ అని యూజ్ చేస్తాం. సో ఇవి ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాయి. సో పైథాన్ అనే టెక్స్ట్ ఇచ్చాను. సో పి అనేది తీసుకున్నాను. ఇక్కడ ఏ అనేది తీసుకున్నాను. సో పి అనే లెటర్ ఎక్స్ అనే వేరియబుల్లో ఉందా? ఉంది. సో ఏ ఇన్ నాట్ ఇన్ ఏ నాట్ ఇన్ ఎక్స్ అని ఇస్తాం. ఇది లేకపోతే ఏం జరుగుతుంది? ట్రూ రిటర్న్ అవుతుంది. ఉంటే ఫాల్స్. సో రెండు ట్రూ అవుతుంది. సో సపోజ్ ఉన్న లెటర్ ఇద్దాం, వై అని ఇస్తాను.
ట్రూ వచ్చింది, ఫాల్స్ బ్లాక్ వచ్చింది. అలా ఇక్కడ నాకు ఏం చేస్తాను, ఇక్కడ స్ట్రింగ్ స్పెషల్ ఆపరేటర్స్లో స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి వీటిని నేను కాల్ చేస్తాను.